మాది నిరుపేద కుటుంబం అండి, కూలి కుటుంబం నుంచి వస్తాం మేము. అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్కి పాప పుట్టింది. ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మోగా అని తెలిసిందండి. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి, అన్ని చోట్ల కూడా. చాలా పేదరికంగా ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయానండి, ధైర్యం కోల్పోయాను. నాకేంటి ఇట్లా జరిగింది, నాకేంటి ప్రాబ్లం అని డల్ అయిపోయినప్పుడు ఏమైందంటే అండి, వెంటనే ఆరోగ్యశ్రీ వాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం మనకుంది, మన జగన్ మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు ప్రామిస్ చేశాడు, ఓకే నేనున్నాను, నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఆపరేషన్ చేస్తారు, ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయంగానే వెళ్ళాను. గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము, ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్, మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయంగానే ఉంది. కానీ మేడం, మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి చివరి రోజు వరకు కూడా, డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని వీఐపీ లాగా ట్రీట్ చేశారండి. ఒక కామన్ మ్యాన్ని వీఐపీ లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి, ఊహించలేదండి. నిజంగా షాక్ అయ్యానండి నేను. అసలు ఇంత బాధ్యతకుంటారండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి. అది ఆ క్రెడిట్ మాత్రం జగన్ గారికే దక్కుతుంది. ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి. ఇలా ఎవరైతే మూగ చెవిటితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు. అక్కడ వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి. వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేసింది. ఈ పేపర్ చూసి అందరూ అడిగారు, మీ పాపకి 2 చెవులు చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పానండి. ఓ, మా సైడ్ ఓన్లీ ఒక చెవికి అవకాశం ఉందండి, 2 చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి, జగన్ గారు బాగా చేస్తామని చెప్పారండి. దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు, జగనన్న మరు జన్మనిచ్చాడండి, నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి. ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది, ఈరోజు ఈ పాప వినగలుగుతుందంటే కేవలం జగనన్న పెట్టిన భిక్ష మాత్రమే. రియల్లీ మ్యామ్, ఐఎమ్ రియల్లీ టచ్డ్. ఒక ముందు చూపు, తపన, వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో, రైట్ నౌ ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్. దట్స్ ద రిజల్ట్ అండ్ దట్స్ ద రిజల్ట్ వీ కుడ్ సీ. సో కాక్లియర్, బైకాక్లియర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంత ఖర్చు అయినా కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఆ ఇనిషియేటివ్, జగన్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎస్ అండి, అది ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఈరోజు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి మంచి వైద్య సేవల్ని అందించి, మరి ఏ లోటు లేకుండా ఆ పేరెంట్స్కి ఎంత భారంగా ఉంటుందో ఒకసారి మనం చూడగలుగుతున్నాం. అది మరి అలాంటి భారాన్ని తానే ముఖ్యమంత్రిగా ఉండి జగనన్నే మోసి ఈరోజు మరి వాళ్ళకి ఇంతటి వైద్యాన్ని రాష్ట్రంలో ఉన్న అందరికీ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఖరీదైన వైద్యాన్ని అందించగలుగుతున్నామంటే ఒక మనసున్న ముఖ్యమంత్రికే సాధ్యమని మరొకసారి ఉదాహరణ నిరూపించింది. హర్షిత. Good afternoon, ma'am. Good afternoon to all the dignitaries and good afternoon one and all. I am Lakshmi Prasanna, medical student, Guntur Medical College. And I am Harshita, medical student of Guntur Medical College. Ma'am, we harbor a deep-seated passion and dream for becoming a doctor at a very young age. But due to our financial conditions, it seemed unattainable. But however, our Honorable Chief Minister, CM Garu, and respectable Health Minister, all these things have changed, ma'am. And setting up of new government colleges gave hope to many more aspirants. Your thoughtful decisions has impacted lives of countless individuals in the field of medicine, ma'am. And we all thank you for your immense contribution in enlightening our dreams of our budding aspirants and motivating us to excel in our dreams by providing safe, secure, healthy environment to accomplish. Thank you so much, ma'am. We all wish you good luck, ma'am. Thank you, ma'am. దే వర్ టెలింగ్ లైక్ వాళ్ళకు ఒక హోప్ అనేది ప్రభుత్వం కల్పించింది. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలాగున్నానో ఈరోజు గవర్నమెంట్ ఇక్కడే మనకు విత్ ఇన్ దేర్ ఏరియా ఈరోజు మన వాళ్ళు చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. అండ్ దట్ టు దట్ కైండ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఫెసిలిటీస్తో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. రీసెంట్ టైమ్స్లో ఎవరో నాకు చెప్తా ఉన్నారు, వేరే స్టేట్ నుంచి వన్ ఆఫ్ మై కలీగ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు, మీ స్టేట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇట్స్ ఫార్ బెటర్ దెన్ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఈ మెడికల్ కాలేజ్ బయట ప్రైవేట్వి ఎట్లా ఉంటాయో దానికన్నా బెస్ట్ స్టాండర్డ్స్తో మీరు ఏర్పాటు చేశారంటే ఎవరో చెప్తే విన్నామని చెప్పినటువంటి అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ప్రేమ గారు, యూ హ్యావ్ టు టేక్ ఎ లుక్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ మెడికల్ కాలేజెస్, న్యూ మెడికల్ కాలేజెస్. I will. Yes. Thank you so much. Okay. The final name we will take today. After that, we will continue.
డాక్టర్ భాస్కర్. నమస్తే మ్యామ్, నేను డాక్టర్ భాగ్యలక్ష్మి. ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్. తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్. తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్ మ్యామ్. మనందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో. తను కోవిడ్ టైంలో 2020-21 ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను. మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఆ టైంలో ఎలా ఉండిందంటే, మేము కష్టపడి చదువుకున్నాము, జాబ్స్ వచ్చినాయి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము, కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము. అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు. సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక 5 lakhs సేవింగ్స్ పెట్టుకున్నాం. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది. బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాము. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్, బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము. అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము. కావాల్సిన ప్రికాషన్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నాం. 4th డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్. సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము. జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాము ఇనీషియల్గా. సో తన సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం. దాదాపు 4 హాస్పిటల్స్కి తిరిగాం మేము. అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. సో తన లంగ్స్ 2 కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్, పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ 5 lakhs ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక 1 week కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి. సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ 2001లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్. తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. డాక్టర్స్ ఏంటి అందరూ సాయం చేశారు. కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునే అంత సరిపోవు. సో మా వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు. సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు. సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు, గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది తనకి. సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత హెల్దీగా, హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవే. థ్యాంక్ యూ సో మచ్. How are you feeling, Bhaskar, now? I am okay. You okay? I'm doing good. Okay. Take care of Bhaskar, yourself. how are you regularly going to the hospital? Yeah. You're doing your duties? Yeah, I'm doing my duties. Yeah. Great. But the consultant has advised not to do any patient care. Okay. So I am working as on teaching faculty here. Great. Take care of yourself, Bhaskar. థ్యాంక్ యూ. మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు లంగ్ డొనేట్ చేసిన ఆ డోనర్ అండ్ దేర్ ఫ్యామిలీకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.